నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. సినీ ఇండస్ట్రీకి పవన్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు, అనవసరంగా వివాదం హరిహర వీరమల్లు వైపు వెళ్లిందని ఏపీ ప్రభుత్వానికి ఎవరో రాంగ్ గా కన్వే చేశారని దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నిన్న అల్లు అరవింద్ ఇవాళ తాను ప్రెస్ మీట్ పెట్టామని, కలిసికట్టుగా సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని, మిస్ కమ్యూనికేషన్ వల్లే ప్రస్తుత వివాదం నెలకొందని దిల్ రాజు వివరించారు. ఎగ్జిబిటర్స్కి ఏం కావాలో అడగడంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి. ఎవరికి? ఛాంబర్కి కమ్యూనికేట్ చేస్తే అప్పుడు ఛాంబర్ నుంచి ప్రొడ్యూసర్స్కి లేదా గవర్నమెంట్కి ఈ టాపిక్ వెళ్తుంది. బికాజ్ ఐఎమ్ ఎఫ్డీసీ చైర్మన్ కాబట్టి ఆ ఉద్దేశంలో వాళ్ళు ఈ రూట్లో రావడం జరిగింది. అది అయిపోయింది. సో నేను నా వెకేషన్ కోసం నేను హాలిడే వెళ్ళాను. వాళ్ళు మే 18 ఒక మీటింగ్ అనుకున్నారు ఎగ్జిబిటర్స్, ఏపీ తెలంగాణ ఎగ్జిబిటర్స్ అందరు. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయే టయానికి నేను లాస్ట్కి ఒక 15 నిమిషాల గురించి వెళ్ళాను. సో మళ్ళీ అది మీ మీడియా మిత్రులకు కూడా చాలా అవసరం ఇది. ఎందుకంటే ఆ టాపిక్ జూన్ 1 థియేటర్లు బంద్ అనేది ఫస్ట్ వేసింది మీరు. లోపల జరిగింది ఏంటి, వాళ్ళు అడిగింది ఏంటి మీకు క్లారిటీ లేదు. ఎవరో ఫోన్ ద్వారా చెప్పింది అది మట్టుకే మీరు మీ స్ట్రోలింగ్లు కానీ మీ బ్రేకింగ్ న్యూస్లు కానీ మీరేశారు. అంటే యాక్చువల్ లోపల ఏం జరిగింది, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు ఛాంబర్కి ఏమి ఇచ్చారు మీ క్లారిటీ లేదు. వాళ్ళు అక్కడ నేను వెళ్ళి మాట్లాడిన తర్వాత సార్ మేము ఇలా అనుకుంటున్నాం, మాకు ఈ పర్సంటేజ్ విధానం కావాలి, ఈ రెంటార్ పర్సంటేజ్ అనేది ఉంది, ఆ కొన్ని సినిమాలకే 90% సినిమాలు మేము పర్సంటేజ్లో ఆడుతున్నాము, సో కొన్ని సినిమాలకి ఇలా ఉంది, మాకు కావాలి అని అడుగుతున్నాం. సరే, దాంట్లో వాళ్ళ పర్సంటేజ్ విధానంలో కూడా రాయొద్దు అని చెప్పా. ఎందుకు? అది ప్రొడ్యూసర్స్, అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కంఫర్ట్గా లేరు, ప్రొడ్యూసర్స్ కంఫర్ట్గా లేరు. సో మీ కోరిక, మీ రిక్వెస్ట్ ఏదైతుందో మీరు ప్రొడ్యూసర్స్కు చెప్పండి. డెఫినెట్గా ప్రొడ్యూసర్స్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళు మీ గురించి ఆలోచించి ఎలా దీన్ని సాల్వ్ చేయాలనేది ప్రయత్నం చేసి తొందరలోనే చేస్తాము. అక్కడ కొందరు సార్ మేము ఇది కాకుంటే జూన్ 1 నుంచి మేము థియేటర్లు క్లోజ్ చేస్తాం, అది తప్పు. మీరు అలాంటి స్టేట్మెంట్లు కానీ అలాంటివి అడిగితే ఎదుటి వాళ్ళకు హర్టింగ్గా ఉంటుంది, ఆ టాపిక్ వద్దు. సో దీన్ని మీరు అందంగా మీ ప్రొడ్యూసర్స్కి ఛాంబర్ ద్వారా, ఏదైతే ఛాంబర్ మెయిన్ బాడీ ఉందో దాని ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి కమ్యూనికేట్ అవుతే మళ్ళీ జాయింట్ మీటింగ్ అవుతుంది. జాయింట్ మీటింగ్ అయినప్పుడు దీనికి క్లారిటీ వస్తుంది, లేదా ఒక సొల్యూషన్ కోసం ప్రయత్నం జరుగుతుంది అని నేను చెప్పగానే ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకీభవించారు. నేను బయటకు వచ్చేసాను 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన హాఫ్ అన్ అవర్కి ఏ ఛానల్లో చూసినా జూన్ 1 థియేటర్లు బంద్, జూన్ 1 థియేటర్లు బంద్, టక్ మెసేజ్లు వస్తుంది. ఏంటయ్యా అని నేను ఛాంబర్కి ఫోన్ చేశాను. ఆ ప్రెసిడెంట్కి సెక్రటరీతో మాట్లాడితే సరిగా వాళ్ళు ఇలా లెటర్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ఎగ్జిబిటర్స్ లెటరు ఛాంబర్కి, మాకు ఇలా పర్సంటేజ్ విధానం కావాలి, ఈ పర్సంటేజ్ విధానం కోసం డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లతో కానీ మాకు మీటింగ్ పెట్టండి, ఆ మీటింగ్లో మేము అనుకుంది జరగకుంటే మేము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తాము. ఇది అక్కడ సారాంశం. కానీ బయటికి ఎలా వచ్చింది? జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. వాళ్ళందరికీ మీటింగ్ జరగాలి కదా. ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎన్నో చూస్తాం, స్ట్రైక్లు అంటారు. స్ట్రైక్లు అన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకు వీళ్లకు మీటింగులు జరుగుతాయి, అక్కడ సొల్యూషన్. సినీ ఇండస్ట్రీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇండస్ట్రీలో ఉన్న విభేదాలతో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన నిర్మాత అల్లు అరవింద్ కౌంటర్గా మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ పెద్దలపై అసహనం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అరవింద్ను కార్నర్ చేస్తూ నిన్న అరవింద్ ప్రెస్ పెట్టాడు, ఈ రోజు నేను పెట్టాను, అందరం కలిసి కదా ప్రెస్ పెట్టాల్సిందని అసహనం వ్యక్తం చేశారు దిల్ రాజు.
ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమా మహేశ్వరి అందిస్తారు. మహేశ్వరి, చెప్పండి. బయటకు వచ్చినాయనే చెప్పాలి. మన అందరికీ తెలుసు, నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. మాకే కమ్యూనిటీ లేకుండా అయిపోయింది. నిన్న అల్లు అరవింద్ గారు పెట్టారు, ఈరోజు మేము పెట్టాము, మీ అందరం కదా కలిసి పెట్టాల్సింది అని చెప్పి ఒక అసహనం కూడా వ్యక్తం చేశారు. కాకపోతే మేము ఎలాంటిది పవన్ కళ్యాణ్ సినిమా ఆపే దమ్ము మాకు లేదు. కానీ ఏదో పవన్ కళ్యాణ్ సినిమా మేము ఆపుతాము, కావాలని చేస్తున్నాము, ఆ నలుగురు పెద్దలు అని చెప్పేసి ఎక్కడైతే అక్కడ మా ఫోటోలు వాడుతున్నారు అని చెప్పేసి నిన్న ఇదే విధంగా అల్లు అరవింద్ గారు మాట్లాడారు. మళ్ళీ అదేవిధంగా ఈరోజు దిల్ రాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. మీటింగ్స్ జరుగుతున్నాయి, బట్ ఇక్కడ మీడియానే దీన్ని నెగిటివ్గా పోర్ట్రే చేసింది. ఇంకా మీటింగ్స్ కంప్లీట్ కాలేదు, కానీ ఇక్కడ కంప్లీట్ అయిపోయినాయి, ఫస్ట్ నుంచి థియేటర్స్ని మూసేస్తున్నారు అని చెప్పేసి చెప్పారు. డిస్ట్రిబ్యూటర్స్కి ప్రాబ్లం ఉంది, ఆ విషయం నిజమే, మేము చూస్తూనే ఉన్నాము, దాని గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు వరకు బాగా ఆడే సినిమాలకి రెంట్ ఇస్తున్నాము, ఆడని సినిమాలకి పర్సంటేజ్ ఇస్తున్నాము, దానికి డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబ్యూటర్స్కి ప్రాబ్లం అవుతుంది. ఆ విషయం మాకు తెలుసు, మా వరకు వచ్చింది. సో ఇది అసలు మొదలైంది ఈస్ట్ గోదావరి దగ్గర, ఇది మొదలైంది. అక్కడ వాళ్ళు ఫస్ట్ దీన్ని మీటింగ్ పెట్టుకున్నారు. లాస్ట్ మంత్ 19th మీటింగ్ పెట్టుకున్న తర్వాత అక్కడ ఇలా ప్రాబ్లం అవుతుంది, ఫస్ట్కి థియేటర్స్ క్లోజ్ చేస్తారంట, ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉంది తెలంగాణలో కూడా అని చెప్పి దిల్ రాజు గారి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ ఛాంబర్ నుంచి తీసుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ కంప్లైంట్ రేస్ చేసిన తర్వాత మేము మీటింగ్ పెట్టిన తర్వాత దానికి సొల్యూషన్ అనేది తీసుకొస్తాము, నిజంగానే ప్రాబ్లం అనేది ఉంది, మేము క్లియర్ చేస్తాము అని క్లియర్గా చెప్పాము. ఒక లెటర్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఫస్ట్న థియేటర్స్ క్లోజ్ చేస్తాం తప్ప, ప్రాబ్లం సాల్వ్ అయితే మేము ఎలాంటిది థియేటర్స్ క్లోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మీడియాలో దాన్ని నెగిటివ్గా చేయడం వల్ల మాత్రమే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరగా నెగిటివ్గా వెళ్ళింది. అక్కడ ఆయన ఉన్న వ్యక్తులు ఆయనకి నెగిటివ్గా పోర్ట్రే చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమా మేమేదో ఆపుతున్నాము, నలుగురు పెద్దలు ఉన్నారు అని చెప్పేసి నా పిక్చర్స్ ఇండైరెక్ట్గా ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ప్రెస్ మీటింగ్లో డైరెక్ట్గా చెప్పకపోయినా దిల్ రాజు పేరు ఇండైరెక్ట్గా దిల్ రాజు గారు దానిలో వన్ ఆఫ్ ది పర్సన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను కాదు, దానికి ఎలాంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది మాకు తెలీదు, మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ వల్ల మాత్రమే ఇట్లా జరిగింది. కాకపోతే ఈ విషయం ఒకటి తెలుస్తుంది మానస, ఏంటి అంటే ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఇండస్ట్రీలో ఒక కమ్యూనిటీ లేదు, అందరు కలిసికట్టుగా చేయట్లేదు, ఉండట్లేదు, వాళ్ళ మధ్య చాలా గొడవలు ఉన్నాయని చెప్పేసి మనకి ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఇది మరొకసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే అల్లు అరవింద్ కానీ దిల్ రాజు కానీ మాకు ఇన్ని థియేటర్స్ లేవు, మీరు అనుకున్న విధంగా మాకేమి ఇన్ని థియేటర్స్ లేవు. 1500 థియేటర్లో నాకున్నది 150 థియేటర్లు మాత్రమే. అవి కూడా నేను రెన్యువల్ అయిపోగానే మా స్టాఫ్కి చెప్పాను, వాటిని కూడా మీరు నెక్స్ట్ రెన్యువల్ చేయొద్దు, ఇంతటితో ఆపేసేయండి, ఇంక ఈ రెన్యువల్ అవసరం లేదు, నాకు ఇంకా నెక్స్ట్ మంత్ ఒక 2 months తర్వాత ఆ థియేటర్స్ కూడా నాకు ఉండవు, 1500 థియేటర్లో నాకున్నది 150 థియేటర్లు మాత్రమే అని చెప్పేసి నిన్న అల్లు అరవింద్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు దిల్ రాజు గారు కూడా మాట్లాడుతూ 1700 తెలంగాణ మొత్తం మీద 1700 థియేటర్లు ఉంటే మా దగ్గర ఏషియన్ వాళ్ళ దగ్గర సురేష్ బాబు గారి దగ్గర మొత్తం కలిపి మా దగ్గర ఉన్నాయి 170 థియేటర్లు మాత్రమే. సో మిగతా 270 థియేటర్లకి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. సో మాకు కూడా ఉన్నాయి ఈ థియేటర్లు మాత్రమే. కాకపోతే ఫస్ట్ నుంచి మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎగ్జిబ్యూటర్స్ వీళ్ళందరూ మాకు కాంటాక్ట్ ఉన్నారు, వాళ్ళతో మాకు పరిచయాలు ఉన్నాయి, ఇలా చేయాలని చెప్పేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు క్లియర్ చేయాలని చెప్పి మా ముందుకు వస్తున్నారు. సో మేము కూడా దాన్ని ముందు తీసుకెళ్లాలనుకుంటున్నాను. 19th నేను వెకేషన్ నుంచి వచ్చాను, అప్పటి వరకు మా ఫ్యామిలీతో నేను వెకేషన్లో ఉన్నాను. వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఛాంబర్కి వెళ్ళాను, మాట్లాడడం జరిగింది. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము, ఫర్దర్గా దీన్ని ఎలా చేయాలనేది చూద్దాము. డిస్ట్రిబ్యూటర్స్కి ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లము రెంట్ ఇవ్వాలా పర్సంటేజ్ ఇవ్వాలా అనే ప్రాబ్లము ఎప్పటి నుంచో ఉంది. సో కళ్యాణ్ గారికి రాంగ్గా కన్వే చేశారు. అవును, ఆయన మాకు చాలా హెల్ప్ చేశారు, డెఫినెట్గా మేము వెళ్ళి ఉండాల్సింది అని చెప్పేసి దిల్ రాజు గారు కూడా ఇలా మాట్లాడడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఎప్పుడు చూసినా ఎవరి కాళ్ళు గ్రూప్లు ఉండడము, అందరికి ఒక ఇది లేకపోవడం, కమ్యూనిటీ అనేది లేకపోవడం, అందరు కలిసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేదని నిన్న మొన్న మనం 3 రోజుల నుంచి చూస్తున్నాము. మరొక అంశం ఏంటంటే కందులు దుర్గేష్ గారితో కూడా దిల్ రాజు గారు మాట్లాడారు. నేను ఇలా కాదు ఇలా అనుకుంటున్నామని చెప్పడం జరిగింది. మీరు రాంగ్గా అనుకుంటున్నారు కానీ మేమైతే అలా అనుకోలేదు, ఇది థియేటర్స్ గురించి తప్ప పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి మాత్రం కాదు అని చెప్పి చెప్పడం జరిగింది మానస. ఓకే, థ్యాంక్ యూ ఉమా.
రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ కు మరో బిగ్ షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఇవాళ వంశీ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ కు కొట్టివేసినట్లుగా తీర్పును వెల్లడించింది. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన వంశీ ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్నారు. చెన్నైలో జరుగుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ సెమినార్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు పీఎం మోడీనే అని పవన్ కళ్యాణ్ తెలిపారు. భారత్కు ఉన్న సామర్థ్యం రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమే అని స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుందని జోస్యం చెప్పారు. ఎన్డీఏ కూటమి గెలుపు కోసం పనిచేయడానికి తానెప్పుడు సిద్ధంగా ఉంటానని పవన్ కళ్యాణ్ తెలిపారు. The one nation, one election should go and read Kalaignar Karunanidhi's argument in Nenjikku Neethi in favor of simultaneous elections. Karunanidhi avargale urged the center to constitute a committee to restore simultaneous elections. That's what exactly is being done today. We are implementing. National leadership is implementing the vision of none other than Kalaignar Karunanidhi avargal, his dream, his thought, and it is strange and bizarre. We are trying to implement Ayya Muttavel Karunanidhi's proposal, and it is strange and bizarre. Ayya Muttavel Karunanidhi Stalin avargal opposing what his father has proposed.